రైతులందరికీ నమస్కారం. నా పేరు గోవిందరాజులు. నేను వచ్చేసి లక్ష్మీ సీడ్స్ యొక్క కర్నూలు ఇన్ఛార్జిని. ఈ ఫీల్డ్ వచ్చేసి మనకి లక్ష్మీ విజేత A442. ఇది వచ్చేసి బనగానపల్లి మండలం యాగంటిపల్లి సాయిబాబా మందిరం కేవీకి పక్కన ఉండడం జరిగింది. రైతు పేరు వచ్చేసి మస్తాన్ వలి. ఇక్కడ మనకి మొత్తం ఈ రైతు వచ్చేసి 6 ఎకరాలు వేయడం జరిగింది లక్ష్మీ విజేత. మనం ఈ పంట చూసుకుంటే కనుక మనకి గ్రోతింగ్ అయితేనేమి కాప్స్ అయితేనేమి ఎక్సలెంట్గా రావడం జరిగింది. అంతా యూనిఫామ్ కాప్స్. మనకి క్రాప్ మొత్తం యూనిఫామ్ కాప్సే కనిపిస్తున్నాయి. ఒక నిమిషం తీయనన్నా. పురుగు లేదు, అస్సలు పురుగే లేదు. అస్సలు అటాక్ ఛాన్స్ లేదు. వాటి అబౌవ్ 40 పక్క దాటుతుంది. 40 దాటుతుంది. దీనికి పని చేస్తావన్నా? దీంట్లో పని చేస్తావా? నీళ్ళు కడతావా? లేయర్ కూడా దృఢంగా ఉంది. పురుగు పురుగు అట్లా కుసలలో ఉంది. ఉంటుంది అయితే లేదు, లోపలికి ఛాన్స్ లేదు. లేరు లేదు. సన్న ఊరికి 5 ఊరికి ఆ తిన్నికి వచ్చింది. అదే కానీ ఇంకా గింజలు తెంగలేదు. ఇన్నుండా ఏంటి కొట్టేది? అదే కదా. లేయర్ కూడా ఎంత దృఢంగా ఉంది. లేయర్ పురుగు అటాక్ చేయడానికి ఛాన్స్ లేదనమాట. చూద్దాం. కౌంట్ చేయండి గింజలు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయి. 16 గింజలు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 30 30 40 41 42. చూశారు కదా, మనకి ఇక్కడ వచ్చేసి కంకి రంగు కూడా చాలా బాగుంది. లేయర్ కూడా దృఢంగా ఉంది. లేయర్ దృఢంగా ఉండడం వల్ల మనకి పురుగు పెస్ట్ అటాక్ అనేది చాలా వరకు తగ్గిందని వారి మాటల్లోనే మనం వింటున్నాం. ఇంకొకటి ఏంటంటే మనకి ఒక కంకిలో వచ్చేసి 16 వలసలు ఉండడం జరిగింది. 43 గింజలు ఒక రోలో ఉన్నాయి. సో ఇదండి మన లక్ష్మీ సీడ్స్ వారి విజేత.